అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఎలా మన ఎక్స్లు సడన్ గా కలవాల్సి వస్తే కలిస్తే ఏం మాట్లాడతారు? నేనేం మాట్లాడను, జస్ట్ అంతే ఇందాక చెప్పిన అదా? అంతే. నువ్వు గో టు హెల్. ఏంటి హెల్లే? ఇప్పుడు ఇది ఉంది కాబట్టి కొంచెం డీసెంట్ గా అదేనా? అంతే. సూపర్. నేను కూడా అంతే. ఎందుకంటే మనం పక్కన ఏదైతే చదువుతాం కదా. ఎగ్జాక్ట్లీ అది ఇది కాదు, అదే ఇది. మీరు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయడం కానీ వేరే వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం కానీ నచ్చుతుందా నచ్చదా? నచ్చుతుంది, ఎందుకు నచ్చదు? నచ్చుతుంది కదా, మనుషులమే కదా. ఓ నచ్చుతుందా? ఇది తెలిస్తే ఎప్పుడో చెప్పేవాడిని కదా. ఇప్పుడు చెప్పు, ఎలా ప్రపోజ్ చేస్తావు? నువ్వు చేయాలనుకుంటే చెప్పు. అది నాకు కొంచెం సిగ్గురే అయినట్టే ఇక. అదే కదా. కొంచెం ఇంట్రోవర్ట్, నేను బయటికి కనబడతాను కానీ కొంచెం ఇంట్రోవర్ట్. మేము కూడా అంతే, మమ్మల్ని చూసి కూడా ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటారు కానీ బెబ్బే ఏం లేదు. కొత్త ఎవరైనా వస్తే మాట్లాడలేం. నేను అంత చేసాను. ఓకే, హోస్ట్ జనాలకి చెప్తున్నారు కదా. సింగిల్ గా హ్యాపీగా ఉన్నారా? ఎస్, చాలా హ్యాపీగా, చాలా హ్యాపీగా. చాలా హ్యాపీ. టచ్ వుడ్ టచ్ వుడ్ టచ్ వుడ్. నీకు చెప్పాను ముందే ఒక గుడ్ మధ్యలో అని. లాస్ట్ టైం మీరు ఒక పని చేసి దాని తర్వాత రిగ్రెట్ అయిన విషయం ఏదైనా ఉందా? నేనైతే నా ఎంగేజ్మెంట్ చేసుకోవడమే. నీది? నేను ఆలోచిస్తున్నా ఏం చేశాను. నాతో ఫ్రెండ్షిప్ చేసుకున్నా. అలా ఫ్రెండ్షిప్ నా లైఫ్ లో నాకు లక్ ఫేవర్ చేసేది ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే. నేనే నీ లక్. అవునరా. ఇప్పుడు ఆన్సర్ చెప్పాయి. రిగ్రెట్ 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 రిగ్రెట్. లాస్ట్ మొన్న చెప్పు, మొన్న అనవసరంగా గొడవ పడి దాని తర్వాత రిగ్రెట్ అయ్యా అని. అది అది అలాంటి చిన్న చిన్నవి కాదు కానీ పెద్దదే ఉంది. నేను జనరల్లీ ఏ విషయంలో ఎక్కువ నా మీద నేను రిగ్రెట్ అవుతా అంటే మనుషుల్ని బ్లైండ్ గా నమ్మేస్తా. నమ్మిన తర్వాత రిగ్రెట్ అవుతా. ఎందుకురా? తొందరగా నమ్మేస్తుంది మనుషుల్ని. ఇప్పుడు నువ్వు వచ్చి కొంచెం స్వీట్ గా మాట్లాడితే అరే ఆ పర్సన్ కూడా స్వీట్ లే అని మాట్లాడేస్తుంది. అది తర్వాత తెలుస్తుంది. బెడిసికొడతాను వాళ్ళ మొహం మీద ఇట్లా ఇట్లా కొట్టిపోతే అప్పుడు తెలుస్తుంది అరే ఓ నన్ను కొట్టారా. అయినా సిగ్గుండదు. అయినా ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తుంది ఆ పర్సన్ కోసం. అది ప్రాబ్లం. నేను ఏమనుకుంటా అంటే వన్ లైఫ్ మనం ఎందుకు అట్లా ఎనిమిటీ మెయింటైన్ చేయాలి అన్నట్టు ఉంటా జనరల్లీ. సో యా. మీ ఫోన్ లో లాస్ట్ అందుకే ఇందాక నాకు తెలుసురా నువ్వు అడుగుతావని. ఏం కావాలి? లాస్ట్ కాల్ నాకే ఉంటది. నాకు తెలుసు మాకెవరు లేరని తెలుసు. ఏం వస్తుందిరా అందులో నుంచి నీకు కంటెంట్? గూగుల్లో సెర్చ్ చేశారు. గూగుల్ చూస్తున్నా నేను కూడా ఏం సెర్చ్ చేశాను అని. ఇందాక ఒక ప్లేస్ కి వెళ్ళాము, ఆ ప్లేస్ గూగుల్ సెర్చ్ చేశాను నేనైతే. నేను యాంకర్ శివలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అని సెర్చ్ చేశాను. దాని నుంచి చాలా కటింగ్లు చెప్పాను కానీ కటింగ్ చెప్పదు. నేను ఏదో బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది, అది చెప్పలేం కాబట్టి ఇగ్నోర్. అన్నిసార్లు ప్రమోషన్ మామూలులా అని నిన్న ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్షిప్ డే కి అని సర్చ్ చేశాను. నా సెర్చ్ లో ఏముంటుంది తెలుసా? ఎవరైనా ఇంగ్లీష్ లో పెద్ద వర్డ్ చెప్పారు. ఇందాక నేను కూడా అదే చేస్తాను. కేక్ ఏదో అన్నా చూసావా? కేక్ వాక్. కేక్ వాక్ ఇది వెళ్ళే కొడదామని చూశాను. కేక్ వాక్ అంటే ఏంట్రా? ఎవరైనా సడన్ గా ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుంది, పెద్ద వర్డ్ ఏదైనా మాట్లాడేసి అనుకో, దిస్ వర్డ్ ఇన్ తెలుగు. ఓ దీని మీనింగ్ ఇదే అని అప్పుడు రెస్పాండ్ అవుతుంది. కొన్ని నేను చేస్తా. నేనైతే అదే పెద్ద పెద్ద వర్డ్స్ అది మన వల్ల కాదు. మీరు ఒకవేళ సడన్ గా పొద్దునకి ఒక హీరోయిన్ సెలబ్రిటీలా లెగిస్తే ఏం చేస్తారు? ఒక సమంత తనలాగే హెల్పింగ్ నేచర్ చూస్ చేసుకుంటా నేనైతే. సేమ్ కైండ్, బీ కైండ్. ఫస్ట్ నాకు ఫోన్ చేసారా నేను సమంతారా అని అంటాను అనుకున్నా. ఫస్ట్ ఫోన్ పెట్టే కల్లో నుంచి బయటికి రా అంటావు నువ్వే. అందరితో కైండ్ గా ఉండడం. పర్సనలీ ఐ లవ్ సమంత సో మచ్. అవునా? మీకు ఏదైనా ఫన్నీ నిక్ నేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, చెప్పు. ఏమున్నాయి? చిన్నప్పుడు ఏమైనా పెట్టుంటారు కదా. పీకా.
ఫేక్ ఎప్పుడు నోట్లో ఏలేసుకుంటున్నాని మా ఇంట్లో పీకా అని పిలుస్తుండే. జుట్టు పట్టుకొని ఇట్లా ఏళ్ళు మమ్మీ హెయిర్ పట్టుకొని నోట్లో ఏలు అట్లనే ఉండేది. పీకా. నాదేం లేదు, పీక అంటే పాల పీక ఉంటది కదా. నన్ను అన్షుర్ అని ఇప్పుడు ఏం పెట్టలేదు, అన్షుర్ ఏంటి పెట్టలేదు, ఎప్పుడు పెట్టలేదు. అమ్మా ఇది చుచ్చు బంగారం. ఓ ఏంట్రా ఓ బంగారం. నేను అఫ్ కోర్స్ బంగారాన్ని కదా. నాకు ఒక తోలు, నాకు ఒక అరతోలు చైన్ చేయించుకుంటా. మెడలో అంత పెద్ద చైన్ ఉంది. ఓకే, ఒక నైట్ గోవాలో ఫ్రెండ్ తో నైట్ స్పెండ్ చేయడం, లేదంటే మనకి నచ్చిన అబ్బాయితో క్యాండిల్ లైట్ డిన్నర్, ఏది చూస్ చేసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవానే వద్దు, ఇంకో ప్లేస్ మార్చొచ్చుగా. ఎందుకు గోవానే? మంచిగా ఊహలో ఆయన ఒక మంచి ప్లేస్ చెప్పు. పాస్పోర్ట్ ఉంది కానీ ప్యారిస్, ప్యారిస్ టవర్ కింద క్యాండిల్ లైట్ డిన్నర్. ఫ్రెండ్ అన్నావు, అప్పుడు ఫ్రెండ్లు ఎక్కడన్నా కలుస్తారు. అలాంటి ప్లేస్ లో బాయ్ ఫ్రెండే ఉండాలి. ప్యారిస్ కింద. ప్యారిస్ అనగానే పక్క ఫ్రెండ్స్ వదిలేస్తున్నారు. ఫ్రెండ్స్ గల్లీలో పారిపూరి అన్న తినొచ్చు, అక్కడ అమ్మా ఓన్లీ బాయ్ ఫ్రెండ్. ప్యారిస్ అంటే మీరు ఇద్దరు ఒకవేళ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ప్యారిస్ వెళ్తాం డెఫినెట్ గా. వాళ్ళు దొరకపోతే మేము ఇద్దరం వెళ్తాం. దానికోసమే యాక్చువల్లీ ప్యారిస్ మా డ్రీమ్ లిస్ట్ లో ఉంది వెళ్ళాలి అని. సో కాకపోతే హస్బెండ్స్ తోనే వెళ్దామని వెయిటింగ్ అంతే. ప్యారిస్ టికెట్లు ఒకవేళ మీ స్టోరీస్ ని, మీ లైఫ్ ని ఒక మూవీగా మారిస్తే అది కామెడీయా, యాక్షన్ ఫిలిమా, లేక రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామానా? రొమాంటిక్ డ్రామా ఉండదు, రొమాన్సే లేదు ఈడ లైఫ్ లో. రొమాంటిక్ డ్రామా, యాక్షన్, ఇంకోటి ఏం చెప్పావు? యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా. రొమాంటిక్ ఉండదు కానీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషనల్ సెంటిమెంట్, దెబ్బలు, లేవడం, పడడం, ఆల్ దట్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఆల్ దీస్ ఇయర్స్. ఒక అబద్ధం ఎప్పుడు మీరు చెప్పేది, కానీ అది అవతల వ్యక్తులు పట్టుకోలేకపోయారు. నేను చెప్తా, నేను ఇప్పుడే వస్తున్నా 5 minutes అని చెప్తా. నేను ఎప్పుడే స్టార్ట్ అవుతా, ఇంకా జస్ట్ 5 minutes లో రీచ్ అక్కడ నీ ప్లేస్ లో ఉంటా అని చెప్తా. ఎవ్రీ టైం ఇది చెప్తూనే ఉంటా, అవతల నమ్మేస్తా. బలయ్యేది నేనే. నాకు టైం సెన్స్ చాలా ఉంటది. అవతల లేదు అని తెలిస్తే నేను డ్రాప్ అయిపోతా. దీనికి ఎప్పుడు ఉండదులే. అయితే దీని ప్లేస్ కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే ఇప్పుడే 2 minutes లో నీ ముందు ఉంటా అని చెప్తా. అప్పుడు ఆ 2 minutes లో నేను మా ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతా. అది ప్రాబ్లం. నేను కింద వచ్చి వెయిట్ చేస్తుంటా దీనికి. ఇప్పుడు నేను మీకు ఇలా ఎందుకు చూస్తున్నాను తెలుసా? మీరు ఏ టైంకి వస్తున్నారు తెలుసా? ఇవ్వాలంటే వేరే ఫంక్షన్ కి వెళ్ళి రావడం వల్ల వర్షం నీకు స్నాప్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాకే నీకు కాల్ చేసాం. ప్రామిస్, స్టార్ట్ అయ్యాకే కాల్ పడుతుంది. ఎంత ట్రాఫిక్ ఉంది. నేను కూర్చొని హాయిగా సోఫాలో కూర్చొని కాల్ మాట్లాడితే ఎక్కడి వరకు వచ్చారని అడుగుతున్నావు. ఏసీ పెట్టుకొని మేము ఎక్కడున్నాం. మేడం మంచిగా కూర్చొని లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ అవుతూ కార్ లో ఎంజాయ్ చేస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఎన్ని పనులు, లొకేషన్ చూస్తూ, వర్షంకి ఎంత కష్టపడుతున్నా తెలుసా? కష్టజీవి. డ్రైవింగ్ రాదా? వచ్చు చూడు, కానీ వీళ్ళంటే పర్ఫెక్ట్ అవ్వకుండా చేశారు. ఫోన్ తీసి స్నాప్ నీకు పంపించే చూడు ఎంత బాగుంది అంటది. నాకు నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చొని నవ్వావనుకో నా పక్కన కూర్చొని నేను ఎంజాయ్ చేస్తుంది. ప్యాసింజర్ ప్రిన్సెస్. స్నాప్ లో డబ్బులు వస్తాయా నిజంగా? వచ్చే వాళ్ళకి వస్తాయి, మాకు ఇంకా రాలే. అవునా? స్నాప్ లో? అవునా? స్నాప్ లో అన్ని పంపిస్తే స్టోరీస్ పెడతాం కదా, స్పాట్ లైట్. మాకు రాలేదు. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నావు, నీకు తెలీదా? వాడికి నేను ఇందాక స్నాప్ పంపిస్తే డబ్బులు వస్తున్నాయి అని పంపించావా అని అడుగుతున్నాడు. నాకు తెలియదు. స్నాప్లు పటాపట పంపించి డబ్బులు వస్తున్నాయని పెడుతున్నావా? యాక్చువల్లీ స్నాప్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఇంకా మాకు లైక్ యూట్యూబ్ లాగే. యూట్యూబ్ బాగానే సంపాదిస్తున్నారు. రావట్లేదని చెప్తున్నామా? వస్తే అన్నమాట. రావట్లేదు.